హౌ ఐ మెయింటైన్ మై ఫ్రిజీ కర్లీ హెయిర్స్. సో ఇలాంటి మిస్టేక్స్ మాత్రం చేయకండి. డ్రై హెయిర్ మీద కోమ్ చేస్తే మీ హెయిర్ లాస్ అవుతుంది. ఇలా మాత్రం చేయకండి. ఫస్ట్ వచ్చేసి మీ హెయిర్ని మంచిగా వాష్ చేసేసుకోండి. వాష్ చేసేసుకొని కర్లప్ వాళ్ళది షాంపూ అప్లై చేసుకోండి. మంచిగా జెంటిల్గా అప్లై చేసేసుకొని రబ్ చేసుకొని డస్ట్ అంతా పోయేలాగా వాష్ చేసేసుకోవాలి. దాని తర్వాత కండిషనర్ పెట్టుకోవాలి కర్లప్ వాళ్ళది. సో మంచి కండిషనర్ అప్లై చేసి దీని తర్వాత మనం కోమ్ చేయాలి హెయిర్ని. దానివల్ల మనకి హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ వీక్లీ 2 times హెయిర్ వాష్ చేయడం వల్ల హెయిర్ చాలా తక్కువ లాస్ అవుతుంది. వీక్ మొత్తంలో కూడా అంతే హెయిర్ పోతుంది. 5 minutes అయ్యాక వాష్ చేసేసేయండి. దెన్ కర్ల్ డిఫైనింగ్ క్రీమ్ పెట్టుకోండి. మంచిగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని నెక్స్ట్ వచ్చేసి కర్ల్ డిఫైనింగ్ వాళ్ళది హెయిర్ జెల్ పెట్టేసుకోండి. దెన్ మంచిగా అప్లై చేసేసుకొని దాని తర్వాత కోమ్తోని మంచిగా కోమ్ చేసుకొని దెన్ కర్ల్స్ని మీరు రోల్ చేసేసుకోవచ్చు. ఐదర్ క్రంచ్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఇస్ మై ఫేవరెట్ మాస్. ఇది ఫైనల్ లుక్ చాలా బాగుంటుంది. సెక్సీగా కర్ల్స్ అయితే కనిపిస్తాయి. మౌస్ పెట్టి మంచిగా క్రంచ్ చేసేసి టవల్ అయితే టై చేసేసుకొని హెయిర్ డ్రై చేసేసుకొని అయితే జిమ్కి వెళ్ళిపోయాము. వావ్, లుక్ ఎట్ మై కర్ల్స్. నా ఫ్రీజీ హెయిర్స్ మొత్తం మంచి కర్లీ హెయిర్స్ అయితే కనిపించాయి. ఉంగరాల జుట్టుతోని బొంగరంలా తిప్పినావే చిన్ని అన్నట్టుగానే ఉంది. నాలాగా ఫ్రీజీ కర్లీ హెయిర్స్ ఉంటే డోంట్ క్రై, ఓకే, జస్ట్ గో అండ్ డూ దట్ సీజీ మెథడ్ విత్ దిస్ కర్ల్ అప్స్. ఇట్ గివ్స్ గుడ్ గ్లో టు యువర్ ఫేస్ ఆల్సో.